అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఆ పరమేశ్వరుని కృప మనందరిపై ఉండాలని ఆశిస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఈ వీడియో ప్రారంభిద్దాం. మీ జీవితంలోని కష్టాల పట్ల విసిగిపోయారా? అయితే మనందరికి ఎంతో ఇష్టమైన గణపయ్య జీవితంలోని ఈ అద్భుతమైన కథ వినండి. కష్టాల పట్ల మీ ఆలోచనే మారిపోతుంది. ఈ అద్భుతమైన కథ పేరు గణపతి జననం. కైలాసంలో ఒకరోజు పార్వతీదేవి స్నానానికి సిద్ధమవుతూ తన శరీరానికి రాసుకున్న పవిత్ర పసుపుతో ఒక అందమైన బాలుణ్ణి సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసి నేను తిరిగి వచ్చే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దు అని పార్వతీమాత ఆజ్ఞాపించింది. కొంతసేపటి తరువాత శివుడు అక్కడికి వచ్చాడు. కానీ తన తల్లి ఆజ్ఞను పాటిస్తూ ఆ బాలుడు శివుడిని కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు. పరమేశ్వరుడు ఆ చిన్నవాడి విధేయత చూసి ఆశ్చర్యపోయినా పరిస్థితులు యుద్ధానికి దారితీశాయి. ఆ కోపావేశంలో శివుడు బాలుడి తలని ఖండించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆమె బాధను చూసిన శివుడు వెంటనే తన తప్పుని గ్రహించాడు. పరమశివుడు బాలుణ్ణి తిరిగి జీవింపచేయాలని నిర్ణయించి ఉత్తర దిశలో కనిపించిన మొదటి జీవి అయిన ఏనుగు తలను తీసుకువచ్చి బాలుడి శరీరానికి అమర్చాడు. అలా గజముఖంతో గణపతి మళ్ళీ జీవం పొందాడు. శివుడు గణపతిని ఆశీర్వదించి ప్రతి శుభకార్యం ప్రారంభంలో ముందుగా నిన్నే పూజిస్తారు, నీవు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడివి అని ప్రకటించాడు. అంతటితో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ మనకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? ఎన్నో కష్టాల తర్వాత కూడా కొత్త అవకాశాలు, గొప్ప విజయాలు వస్తాయి అని ఈ కథ మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే గణపతి జన్మించిన వెంటనే దేవతలందరి ప్రేమను పొందలేదు. ఆయన జీవితంలో కూడా అనుకోని కష్టాలు వచ్చాయి. తన తల్లి ఆజ్ఞను పాటిస్తూ నిలబడ్డ గణపతి ఎలాంటి తప్పు చేయకపోయినా పెద్ద పరీక్షను ఎదుర్కొన్నాడు. ఒక్క క్షణంలోనే తన తలను కోల్పోయాడు. అక్కడితో ఆయన కథ ముగిసిపోలేదు. అదే సంఘటన ఆయన జీవితాన్ని మరింత గొప్పగా మార్చింది. ఎంతలా అంటే ఏనుగు తలతో పునర్జన్మ పొందిన గణపతి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే విఘ్నేశ్వరుడిగా నిలిచాడు. ప్రతి శుభకార్యం ఆయన పేరుతోనే ప్రారంభమవుతుంది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. ఈరోజు మీ జీవితంలో ఎదురవుతున్న కష్టం రేపటి మీ గొప్ప విజయానికి పునాది కావచ్చు అని. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు నిరాశ చెందకండి. కొన్నిసార్లు జీవితం మనల్ని విరగ్గొట్టడానికి కాదు, మరింత బలంగా తీర్చిదిద్దడానికి పరీక్షిస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ మీ కష్టానికి తగిన ఫలితాన్ని మాత్రం ఎప్పుడూ వృధా చేయడు. ఈ వీడియోలో మనం చెప్పుకున్న గణపతి జీవితంలోని అద్భుతమైన కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే కష్టాల పట్ల మీ అభిప్రాయాన్ని ఈ కథ మార్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.